సముద్రం అడుగున నిద్రిస్తున్న అద్భుతమైన బంగారు నగరం, ఆకాశంలో ఎగిరే హైటెక్ సిటీస్, హిమాలయాల్లో మన కంటికి కనిపించకుండా వేరే డైమెన్షన్లో దాగి ఉన్న రహస్య లోకాలు. ఇవన్నీ వినడానికి ఏదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలా ఉన్నాయా? కానీ మిత్రులారా, ఇవి కథలు కావు. వేల సంవత్సరాల క్రితమే మన సనాతన ధర్మ గ్రంథాల్లో, వేదాల్లో, ఇతిహాసాల్లో స్పష్టంగా రాసిపెట్టిన పచ్చి నిజాలు. నమస్తే మిత్రులారా, వైదిక భారతం ఎకోస్ ఆఫ్ ఎటర్నల్ భారత్ ఛానల్ కి స్వాగతం. కొన్ని వందల ఏళ్లుగా పాశ్చాత్యులు మన గ్రంథాలను కేవలం కట్టుకథలు, మైథాలజీ అని కొట్టిపారేశారు. కానీ ఇవాళ మోడర్న్ సైన్స్, అడ్వాన్స్డ్ శాటిలైట్ మ్యాపింగ్, అండర్ వాటర్ ఆర్కియాలజీ ద్వారా తవ్వుతున్న కొద్దీ మన పురాణాల్లో చెప్పిన నగరాలు ఒక్కొక్కటిగా ఆధారాలతో సహా బయటపడుతున్నాయి. ఈరోజు మన వీడియోలో విష్ణు పురాణం, గరుడ పురాణం మరియు మహాభారతం లాంటి గ్రంథాల ఆధారంగా కాలగర్భంలో కలిసిపోయిన ఆ అద్భుతమైన మహానగరాల వెనుక దాగి ఉన్న అసలైన సైన్స్ ని డీకోడ్ చేద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, ఎందుకంటే ప్రతి నగరం వెనుక మీకు ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కనిపించే హై బటన్ ని క్లిక్ చేసి మరికొంతమందికి చేరువయ్యేలా తోడ్పడండి. సరే, ఇక ఈ అద్భుతమైన ప్రయాణం మొదలు పెడదాం రండి. మన ప్రాచీన భారతదేశంలో నగరాల నిర్మాణం అంటే కేవలం ఇటుకలు, రాళ్లతో కట్టిన బిల్డింగ్లు కాదు. వారు నగరాలను ఒక కాస్మిక్ ఎనర్జీ గ్రిడ్ లాగా నిర్మించారు. సాక్షాత్తు మరణం తర్వాత ఆత్మ ప్రయాణం గురించి అత్యంత వివరంగా చెప్పే గరుడ పురాణంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. అయోధ్య, మథుర, మాయా, కాశీ, కంచి, అవంతిక, పూరి, ధారావతి చైవ సప్తైతః మోక్షదాయిక. దీని అర్థం ఏంటంటే, అయోధ్య, మథుర, మాయా అంటే ఇప్పటి హరిద్వార్, కాశీ, కంచి, అవంతిక అంటే ఇప్పటి ఉజ్జయిని, మరియు ధారావతి అంటే ద్వారకా నగరం. ఈ 7 నగరాలను సప్తపురులు అని అంటారు. ఇవి కేవలం భౌతిక నగరాలు కావు, మనిషి ఆత్మను భగవంతుడితో కలిపే పవర్ఫుల్ ఎనర్జీ పోర్టల్స్. ఇక్కడ ప్రాణాలు వదిలితే నేరుగా మోక్షం సిద్ధిస్తుంది అని ప్రతీతి. ఈ 7 నగరాల లిస్టులో 6 నగరాలు ఈనాటికి సజీవంగా మన కళ్ళ ముందు ఉన్నాయి. కానీ ఒకే ఒక మహానగరం మాత్రం మ్యాప్ లో లేదు. ఎందుకంటే అది పూర్తిగా సముద్రం అడుగున జల సమాధి అయ్యింది. అదే దేవదేవుడు శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా నగరం. అసలు శ్రీకృష్ణుడు ద్వారకను సముద్రం మీద ఎందుకు నిర్మించాడు? అందులో ఉన్న హై టెక్నాలజీ ఏంటి? అది ఎలా మునిగిపోయింది? నెక్స్ట్ సెగ్మెంట్ చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ. కృష్ణుడి మేనమామ కంసుడిని వధించిన తర్వాత కంసుడి మామగారైన మగధరాజు జరాసంధుడు మధురపై ఏకంగా 17 సార్లు దండెత్తుతాడు. తన ప్రజలను నిరంతర యుద్ధాల నుండి రక్షించడానికి శ్రీకృష్ణుడు యదువంశస్థులను తీసుకుని గుజరాత్ పశ్చిమ తీరానికి వలస వెళ్ళాడు. హరివంశం, విష్ణు పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు సముద్ర దేవుడిని కోరగా సముద్రం వెనక్కి తగ్గి కొంత భూమిని ఇచ్చింది. ఆ భూమిపై దేవతల ఆర్కిటెక్ట్ అయిన విశ్వకర్మ కేవలం ఒకే ఒక్క రోజులో తన మహస్సంకల్పంతో ఈ మహానగరాన్ని నిర్మించాడు. భాగవత పురాణాల్లో ద్వారకా వర్ణన చూస్తే మన మైండ్ బ్లాక్ అవుతుంది. ఒకసారి నారద మహర్షి ద్వారకకు వెళ్ళినప్పుడు ఆ నగరాన్ని చూసి అవాక్కయ్యాడట.
స్ఫటికాలు, వెండి, పచ్చళ్లతో అంటే ఎమరాల్డ్స్ తో కట్టిన ఏకంగా 9 లక్షల రాజభవనాలు, ఖచ్చితమైన గ్రిడ్ సిస్టమ్ తో రోడ్లు, అంటే ఒక చెస్ బోర్డ్ గ్రిడ్స్ లాగా. హరివంశం ప్రకారం అప్పట్లోనే ద్వారకలో పాస్పోర్ట్ లాంటి సిస్టమ్ ఉండేది. నగరంలోకి ప్రవేశించడానికి ప్రతి పౌరుడి దగ్గర ఒక గుర్తింపు ముద్ర ఉండాల్సిందే. మహాభారతంలోని మౌసల పర్వంలో అర్జునుడు ఈ నగరం మునిగిపోవడాన్ని స్వయంగా చూశాడు. ఆయన మాటల్లో, నా కళ్ళెదుటే సముద్రం ఆ అందమైన భవనాలను ముంచేసింది అని కన్నీరు పెట్టుకున్నాడు. వందల ఏళ్లుగా పాశ్చాత్యులు ఇదంతా మైథాలజీ అని ఎగతాళి చేశారు. కానీ 1983లో ఇండియన్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు గారు సముద్రం అడుగున తవ్వకాలు జరిపితే ఏమైందో తెలుసా? మహాభారతంలో వర్ణించినట్లే భారీ గోడలు, రాతి యాంకర్లు మరియు హరివంశంలో చెప్పినట్లే శంఖం ఆకారంలో ఉన్న గుర్తింపు ముద్ర అచ్చుగుద్దినట్లు దొరికాయి. కల్పన అనుకున్నది కళ్ళెదుట నిజమయ్యింది. ద్వారక సముద్రంలో మునిగిపోతే మన చరిత్రకే మూలస్తంభం లాంటి ఒక మహానది ఏకంగా ఎడారి ఇసుకల్లో ఎండిపోయి అదృశ్యమయ్యింది. పాశ్చాత్యులు అసలు అలాంటిది లేనే లేదు అని అబద్ధం చెప్పారు. కానీ దాన్ని కూడా మోడర్న్ సైన్స్ కనిపెట్టింది. ఆ సీక్రెట్ ఏంటో నెక్స్ట్ సెగ్మెంట్ లో చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన గ్రంథం ఋగ్వేదం. ఇందులో గంగా నది కంటే ఎక్కువగా దాదాపుగా 70 సార్లు ప్రస్తావించబడిన ఒకే ఒక నది సరస్వతి. ఇది యమునా నదికి, సట్లజ్ నదికి మధ్యన ప్రవహిస్తూ హిమాలయాల నుండి నేరుగా అరేబియా సముద్రంలో కలిసే ఒక మహానది. వందల ఏళ్లుగా విదేశీ చరిత్రకారులు సరస్వతి నది అనేది ఒక కట్టు కథ అని, అది ఆకాశంలో కనిపించే పాలపుంత అని మనల్ని బ్రెయిన్ వాష్ చేశారు. కానీ మన ఇస్రో శాటిలైట్ ఇమేజింగ్ దెబ్బతో వాళ్ళ నోళ్లు మూతపడ్డాయి. రాజస్థాన్, హర్యానా ఎడారుల కింద ఒకప్పుడు ప్రవహించిన భారీ నది ఆనవాళ్లను ఇస్రో కనుక్కుంది. మరో షాకింగ్ నిజం ఏంటంటే, ఈ ఎండిపోయిన నదీ పరివాహక ప్రాంతంలో కేవలం 1-2 కాదు, ఏకంగా 1500 పైగా సింధు సరస్వతి నాగరికత నగరాలు అంటే రాఖీ ఘర్వి, బానావలి లాంటివి బయటపడ్డాయి. ఇవన్నీ అత్యంత అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్న నగరాలు. వాతావరణ మార్పులు, టెక్టోనిక్ ప్లేట్స్ కదలడం వల్ల ఇది వినాశనం అనే ప్రదేశం వద్ద ఇసుకలో అదృశ్యమైపోయిందని మహాభారతం ముందే చెప్పింది. సైంటిస్టుల ఓఎస్ఎల్ డేటింగ్ ప్రకారం ఇది 1,72,000 సంవత్సరాల క్రితం నాటి నది అని నిరూపించబడింది. ఇప్పటి వరకు నేల మీద, నీటిలో, ఇసుకలో ఉన్న నగరాల గురించి విన్నాం. కానీ గ్రావిటీని జయించి ఆకాశంలో ఎగిరే అదృశ్య నగరాలు, భూమి కక్షల్లో తిరిగే అంతరిక్ష నగరాల గురించి రాసి ఉందని మీకు తెలుసా? వినడానికి నమ్మశక్యంగా లేదా? గెట్ రెడీ ఫర్ ద నెక్స్ట్ సెగ్మెంట్. స్టార్ వార్స్, అవెంజర్స్ లాంటి సినిమాల్లో ఫ్లయింగ్ షిప్స్ చూస్తాం కదా, కానీ 1000 ఏళ్ల క్రితమే భాగవత పురాణం, మహాభారతం వీటి తాత లాంటి టెక్నాలజీ గురించి రాశాయి. శాల్యుడు అనే రాజు సౌభం అనే ఎగిరే నగరాన్ని శివుడితో వరంగా పొందాడు. దీనికి మాయా విద్య అంటే మోడర్న్ డే స్టెల్త్ టెక్నాలజీ లాంటిది ఉండేది. శత్రువులకు ఇది ఒకసారి ఆకాశంలో, ఒకసారి భూమి మీద, మరొకసారి సముద్రం మీద ఉన్నట్లు భ్రమ కల్పించేది. క్షణాల్లో రాడార్ కంటికి కనిపించకుండా మాయమైపోయేది. లేజర్ బీమ్స్ లాంటి ఆయుధాలను ప్రయోగించేది. శ్రీకృష్ణుడు అడ్వాన్స్డ్ అస్త్రాలను ఉపయోగించి దీన్ని కూల్చేశాడు. శివపురాణాల్లో మయాసురుడు అసురుల కోసం 3 అంతరిక్ష నగరాలు, త్రిపురాలు నిర్మించాడు. స్వర్ణ నగరం అంతరిక్ష కక్షలో,
రజత నగరం అంటే వెండి ఆకాశంలో, అయస్ నగరం అంటే ఇనుము భూమి మీద. ఈ 3 నగరాలు స్వతంత్రంగా కదులుతూ 1000 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే కొన్ని మైక్రో సెకండ్ల పాటు ఒకే సరళ రేఖ మీద వస్తాయి. అప్పుడు మాత్రమే ఒకే బాణంతో కొడితే నాశనం అవుతాయి. ఇది వింటుంటే ఏదో మ్యాజిక్ లా అనిపిస్తుంది కదూ, ఖచ్చితమైన ఆర్బిటల్ మెకానిక్స్ లా ఉంది కదూ. శివుడు తన పాశుపతాస్త్రంతో ఈ 3 నగరాలను ఒకేసారి బూడిద చేశాడు. అందుకే ఆయన్ని త్రిపురాంతకుడు అని కూడా అంటారు. ఈ ఎగిరే నగరాలు యుద్ధాల్లో నాశనమయ్యాయి. కానీ ఇప్పటికీ మన భూమిపైనే ఉంటూ మరణం లేని మహర్షులు మాత్రమే నివసించే రహస్య లోకాలు ఉన్నాయని, అవి ఆధునిక శాటిలైట్లకు కూడా చిక్కవని మీకు తెలుసా? వెల్కమ్ టు ద ఫైనల్ అండ్ మోస్ట్ మిస్టీరియస్ సెగ్మెంట్. మనం చూస్తున్న ఈ భౌతిక ప్రపంచం మాత్రమే నిజం అనుకుంటే పొరపాటే. రామాయణ మహాభారతాల్లో సిద్ధాశ్రమం గురించి వర్ణన ఉంది. దీన్నే శంబల అని, యోగులు జ్ఞాన్ గంజ్ అని పిలుస్తారు. హిమాలయాల్లో ఉండే ఈ నగరాన్ని ఏ గూగుల్ మ్యాప్స్, ఏ శాటిలైట్స్ కనుక్కోలేదు. ఎందుకంటే ఇది మన డైమెన్షన్ లో లేదు. ఇది మరొక ఫ్రీక్వెన్సీలో క్యామోఫ్లాజ్ అయి ఉంటుంది. ఇక్కడ మరణం లేదు, వృద్ధాప్యం అసలే లేదు. అత్యున్నత ఆధ్యాత్మిక స్థితికి చేరిన వారు మాత్రమే ఆ డైమెన్షన్ లోకి అడుగు పెట్టగలరు. ఇక పాతాళానికి వెళ్తే భాగవత పురాణాల్లో భోగవతి అనే అద్భుతమైన నగర ప్రస్తావన ఉంది. సూర్యరశ్మి పడని ఆ లోకంలో చీకటిని పారదోలడానికి లక్షలాది నాగమణులు వెలుగు విరజిమ్ముతూ ఆ నగరాన్ని ప్రకాశింపజేస్తాయట. మన కంటికి కనిపించని ఆల్టర్నేట్ రియాలిటీస్ ఇవన్నీ. చూశారుగా మిత్రులారా, ఈ ఎగిరే నగరాలు యుద్ధంలో నాశనమయ్యాయి. కానీ నేల మీద ఉంటూ భ్రమలు కల్పించే ఒక మాయా నగరం మహాభారత యుద్ధానికే కారణమైందని మీకు తెలుసా? ఆ నగరంలో ద్రౌపది నవ్విందనేది ఒక పచ్చి అబద్ధం అని వ్యాస మహాభారతం ఎప్పుడో చెప్పింది. అసలైన కిష్కింద, రావణుడి లంక ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ ఎపిసోడ్ 2లో డీకోడ్ చేద్దాం. బ్రిటిష్ వారు ఇవన్నీ కేవలం కల్పన అని మన బ్రెయిన్ వాష్ చేశారు. కానీ రాఖీ ఘర్వీలో బయటపడిన ఇటుకలు, సముద్రం అడుగున నిద్రపోతున్న ద్వారకా గోడలు, ఇస్రో శాటిలైట్లకు దొరికిన సరస్వతి నది ఆనవాళ్లు, ఇవన్నీ గొంతెత్తి అరుస్తున్నాయి. ఇది పురాణం కాదు, మన వాస్తవ చరిత్ర అని. మన వైదిక భారతం చరిత్ర కేవలం రాళ్లతో కట్టిన బిల్డింగ్లకు పరిమితం కాలేదు. అది ఆధునిక టెక్నాలజీని మించిన విమానాలతో ఆకాశాన్ని తాకింది. జ్ఞాన్ గంజ్ రూపంలో వేరే డైమెన్షన్ కి కూడా విస్తరించింది. ఈ వీడియోలో ట్విస్టులు మీకు గూస్బంప్స్ తెప్పించి ఉంటే వెంటనే లైక్ చేయండి. ఈ నిజాలు అందరికీ తెలియాలి. అందుకే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన సనాతన ధర్మ రహస్యాల కోసం వైదిక భారతం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలపండి. సెకండ్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. జై హింద్, జై శ్రీకృష్ణ.